రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వినాయక నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద నెలకొల్పిన వినాయక మండపంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు నాయకులు వెంగళ శ్రీకాంత్, అనిత దంపతులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని ఆశీర్వాదం పొందారు. భక్తులు గణపయ్యకి పూలమాలలు సమర్పించి నైవేద్యాలు అర్పిస్తూ శ్రద్ధ భక్తులతో ప్రత్యేక పూజలు చేశారు. సంవత్సరం ఆ వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మరి ఈ తెలంగాణ అంతా సుభిక్షంగా ఉండాలి. మరి రైతులు, ప్రజలు, వ్యవసాయం అంతా సుభిక్షంగా జరిగి అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండి అష్ట ఐశ్వర్యాలు పొంది అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ గణేష్ మహారాజ్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా వేడుకొని ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ప్రజలంతా కూడా బాగుండాలి, మరి తెలంగాణలో అందరూ కూడా బాగుండాలని చెప్పి ప్రత్యేకంగా మరి పూజలు నిర్వహించి మరి ఆ ముక్కించుకోవడం జరిగింది. వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వినాయకుడిని 2008లో తెలంగాణ చౌక్లో స్థాపించి మరి ఈ రోజు వరకు ఇక్కడ ప్రతిరోజు కూడా పూజలు, అదేవిధంగా అన్నదానము, దాదాపు ఒక 500 మందికి అన్నదానం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మరి సృష్టిలో మూలం మరి మొదటిగా దేవుణ్ణి పూజించేది మనం గణపతి. ఆ గణపతి దేవుడు ఆశీర్వాదం ఉంటేనే మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండి మరి పాడి పంటలు చల్లగా ఉండాలి, మరి సకాలంలో వర్షాలు కురవాలి. మరి ఈసారి దేవుడి వల్ల కొద్దిగా వర్షాలు తక్కువ ఉన్నాయి. మరి ఇప్పటికైనా గణపతిని అందరం పూజించి మరి గణపతి ఆశీర్వాదం ఉండి మరి సకాలంలో వర్షాలు పడితే మరి రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు. మరి రైతులతో పాటు మనం అందరం కూడా సంతోషంగా ఉంటాం. మరి ఇక్కడ నెలకొల్పినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ గణపతికి ఒక మహత్వం ఉందంటే ఇక్కడ ఒక 4 చౌరస్తలో ఈ ఉండడం చాలా గొప్ప అనేది. ఇక్కడ కొలుచుకుంటే కూడా వరాలు కూడా ఇస్తారని చెప్పి మాకు అందరికీ నమ్మకం. 9 రోజులు నిష్ఠతో ఉండి 9 రోజులు మంచి భజన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ పరిసర ప్రాంత ప్రజలతో పాటు పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరి కుటుంబం సుఖ సంతోషంగా ఉండి ప్రతి కుటుంబాలలో వాళ్ళ ఆరోగ్యంతో ఉండి దీని సంపదతో ఉండాలని ప్రతి పూజకు మూలము ఏ కార్యక్రమంలో ఏ ఇంట్లో శుభకార్యాలు కానీ వ్యాపార వర్గాల్లో కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా మనం ముందుగా మొక్కేదే వినాయకునికి మొక్కుతూ ఉంటాం. అందులో భాగంగా భారతదేశంలోనే ఒక అతిపెద్ద పండుగ అయిన మన వినాయక నవరాత్రోత్సవ భాగంలోనే ఈ యొక్క తెలంగాణ చౌతులో ఘనమైన ఏర్పాట్లు 18 సంవత్సరాల నుంచి చేస్తున్న నిర్వాహకులకు, దానికి తోడ్పడుతున్న సహకరించిన ప్రతి ఒక్కరికి, అనేక రకాలమైన సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరము ప్రతిరోజు ఒక భక్తి పారవశ్యంతో ప్రొద్దున పూజలు ఉంటాయి, మధ్యాహ్నము అన్నదానం ఉంటుంది, సాయంత్రం కూడా ప్రత్యేకమైన ప్రత్యేక రోజు ఒక పూజలు, ప్రత్యేక విశిష్టమైన పూజలు ఉంటాయి. కాబట్టి దయచేసి చందాలు ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరూ భక్తుల పరంగా ఇక్కడికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మళ్ళొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతతో ధన్యవాదాలు వేసుకుంటున్నాను.